వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి విజయసాయి రెడ్డి గారు బయటకు వెళ్ళడం ఇదేదో రాత్రికి రాత్రో ఆల్ ఆఫ్ ది సడన్ తీసుకున్న నిర్ణయం అయితే కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయసాయి రెడ్డి గారికి ఎప్పటి నుంచో ఒక డిస్టెన్స్ ఉన్నట్లయితే కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఇప్పుడు అధికారం పోవడం, ఆ డిస్టెన్స్ కంటిన్యూ అవ్వడం, మరొక వైపు ఢిల్లీలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దల నుంచి రాజీనామా చేయాలని చెప్పి ఒత్తిడిలో లేకుంటే మరొకటో రావడం, ఒకవైపు ఇటు పార్టీ నుంచి ఆయనకు విజయసాయి రెడ్డి గారికి వైసీపీ కాస్త గ్యాప్ అయితే ఉంది. అండ్ పై స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేస్తే వాళ్ళకి ఇచ్చుకోవాలని చెప్పి వాళ్ళు అడగడం, ఇలా రకరకాల కారణాలు అయితే విజయసాయి రెడ్డి గారి రాజీనామా చుట్టూ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుండి విజయసాయి రెడ్డికి ఉన్నటువంటి డిస్టెన్స్ ఏముంది, ఎక్కడ మొదలైంది అంటే ఉత్తరాంధ్ర నుంచి విజయసాయి రెడ్డి గారిని తీసేసిన దగ్గర నుంచే మొదలైనట్లుంది. వివిధ సందర్భాల్లో రకరకాలుగా ఇష్యూ అంటే రకరకాల ఎపిసోడ్తో ఆ డిస్టెన్స్ అయితే పెరుగుతూ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. ఒకటి, ఉత్తరాంధ్రలో వైసీపీకి చెడ్డ పేరు వచ్చే విధంగా ఈయన అక్కడ రాజకీయం చేశారు అని చెప్పి ఆయన అక్కడి నుంచి తీసేయడం ఒక ఇష్యూ. నెక్స్ట్, ఆయన చేతిలో ఉన్నటువంటి సోషల్ మీడియా వింగ్స్ అన్నిటిని కనుక తీసేయడం రెండో ఇష్యూ. ఇటువంటివి రెండో ఇష్యూ. అండ్ నెల్లూరు నుంచి ఆయనకు పోటీ చేయడం ఇష్టం లేకపోయినా ఐపాక్ రిషి ఎవరైతే ఉంటారో ఆ రిషి చెప్పినట్లే జగన్మోహన్ రెడ్డి గారు వింటూ ఉన్నారు అని, ఆ రిషి చెప్పినట్లే విజయసాయి రెడ్డి గారిని నెల్లూరు ఎంపీగా పోటీ చేయించారు అని, అక్కడ ఆయన ఓడిపోయారు అని, అండ్ రిషి చెప్పినట్లే వింటూ ఉన్నారు కానీ మేము చెప్పిన మాటలు ఏమి జగన్మోహన్ రెడ్డి గారు వినట్లేదు అని, ఇదొక కారణం విజయసాయి రెడ్డి గారి వైపు నుంచి అయితే కనిపిస్తూ ఉంది. అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం, అండ్ విజయసాయి రెడ్డి గారి ప్లేస్లో ఉన్నటువంటి కొన్ని బాధ్యతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఇవ్వడం, అండ్ జగన్మోహన్ రెడ్డి గారు అందరి ముందు మాట్లాడుతూనే విజయసాయి రెడ్డి గారిని ఉద్దేశించి ఇంకా మీ ఏజ్ కూడా ఎక్కువ వచ్చింది కదా, మీ బాధ్యతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఇద్దామని చెప్పి అందరి ముందు అనడం, ఇటువంటి రకరకాల కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. వీటికి తోడు ఇంకా వైసీపీ అధికారంలో లేకపోవడం, అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ప్రెజర్ రావడం రాజీనామా చేయమని, ఈ మొత్తం కారణాలతో ఆయన రాజీనామా చేసిపోయినట్లే కనిపిస్తూ ఉంది. అండ్ ఎన్నికల కంటే ముందే రాజీనామా చేశారని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. ఫస్ట్ నుంచి కూడా అంటే ఫస్ట్ నుంచి ఇన్ ద సెన్స్ ఎప్పుడైతే వైసీపీకి విజయసాయి రెడ్డి గారికి ఒక డిస్టెన్స్ అనేది స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఆ డిస్టెన్స్ ఏమీ మాయమైపోయే పరిస్థితి లేదు. ఆ డిస్టెన్స్ కాస్త కూస్తో పెరుగుతూ పోతూ ఉంది. వెరసి ఇప్పుడు లాస్ట్కి వచ్చి విజయసాయి రెడ్డి గారు పార్టీ నుంచి బయటకు పోయే పరిస్థితి వరకు వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయసాయి రెడ్డి గారి వల్ల లాస్ట్లో వచ్చేసరికి డ్యామేజ్ జరిగింది అని చెప్పి ఒక వాదన ఉంది. మరొక వైపు విజయసాయి రెడ్డి గారిని పక్కన పెట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి జరగలేదు అని చెప్పి ఆ వాదన ఉంది. వాదన ఏదైనా విజయసాయి రెడ్డి గారి రాజీనామా నిర్ణయం వెనక ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదు. ఎప్పటి నుంచో డిస్టెన్స్ ఉంది. ఇప్పుడు అధికారం పోయింది, పైనుంచి ప్రెజర్ వచ్చింది, అన్ని చుక్కలు కలిపేసి ఆయన రాజీనామా చేసి ఎగ్జిట్ దారి చూపించుకొని బయటకు వెళ్ళిపోయారు.